అత్యంత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘము, అటు ప్రభుత్వం కూడా ముహూర్తం సెట్ చేస్తూ ఉన్నారు. ఈ సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్టు ఎండింగ్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మొదలుపెట్టి ఇయర్ ఎండింగ్ వరకు పంచాయతీ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ అన్ని ఎన్నికల ప్రాసెస్ ఫినిష్ చేయాలి అని చెప్పి కృత నిశ్చయంతో అయితే ఉన్నారు. ఈ మేరకు దాదాపు అడ్డంకులన్నీ తొలగిపోతూ ఉన్నట్లున్నాయి. అండ్ ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలి, భాగస్వామ్య పార్టీలు ఏ విధంగా ముందుకెళ్ళాలి అని చర్చించడం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ భాగస్వామ్య పక్షాలు ఈ నెల 15వ తేదీన ఒక సమావేశాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాల దగ్గర నుండి కాదని చెప్పి రెబల్స్ లాంటి వాళ్ళు పోటీ చేసిన దగ్గర ఎలా ఉండాలి, జనసేనకి ఇస్తే టీడీపీ, టీడీపీకి ఇస్తే జనసేన, బీజేపీకి ఇస్తే వీళ్ళు, అంటే మొత్తం మీద ఒక పార్టీకి ఇస్తే ఇంకొక పార్టీ పోటీ చేస్తే అటువంటి దగ్గర ఏం చేయాల్సి ఉంటుంది, అండ్ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద ఈ నెల 15వ తేదీనే కూటమి పార్టీల సమావేశాన్ని జరపబోతూ ఉన్నారు. సో ఒక మోస్ట్ ప్రాబబ్లీ 1.5 మంత్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రాసెస్ అయితే, సో మొదట ఏవి జరుపుతారు, లాస్ట్ దేంతో ముగిస్తారు అన్నది కీలకం. సరే, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధపడుతూ ఉంది సరే, బట్ వ్యవస్థలు మెయిన్ ఏ విధంగా పనిచేస్తాయి అన్నది $1 మిలియన్ ప్రశ్న. నామినేషన్లు వేయనిస్తారా, ఎలాంటి అంటే అధికారంలో ఉన్న వాళ్ళ వ్యవస్థలను ఎలా వాడతారు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉండొచ్చు, అండ్ నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు ఒక విషమ పరీక్ష లాంటిది, ఒక కఠిన పరీక్ష లాంటిది. ఎందుకంటే ఇటు అధికార కూటమేమో వ్యవస్థలన్నింటినీ వాడేస్తుంది, అటు జగన్మోహన్ రెడ్డి గారేమో ఏది ఏమైనా ప్రతి చోట పోటీ చేసి తీరాల్సిందే, గెలుస్తామా ఓడతామా, వ్యవస్థలను వాళ్ళు ఎట్లా వాడతారు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం కార్యకర్తల కోసం మనం ఉన్నాము అని నాయకత్వం చెప్పలేకపోతే తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కార్యకర్తలు మీకోసం మేమున్నాము అని చెప్పి వాళ్ళు రారు. ప్రతి దగ్గర వైసీపీ నామినేషన్ వేసి తీరాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖరాఖండిగా చెప్పి ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా ఒక సెమీఫైనల్ లాగే భావించాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ అధికార కూటమికి ఎడ్జ్ ఉంటుంది, అండ్ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు ఏ విధంగా వాడబడుతున్నాయి అన్న చూసిన తర్వాత అధికార పార్టీకి వన్ సైడ్ ఉంటుంది. అయినా కూడా జనాల మూడేంటి, అసలు అట్లీస్ట్ జనాభిప్రాయాన్ని అధికార కూటమి యాక్సెప్ట్ చేయడానికి ఎంతవరకు సిద్ధంగా ఉంది అన్నది, ఎంత ఫెయిర్ ఎలక్షన్స్ జరిపిస్తున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రజా తీర్పు మాకు అనుకూలంగా ఉంది, అందులో నో డౌట్ అని అధికార కూటమి భావిస్తే ఫెయిర్ ఎలక్షన్స్కి వెళ్తారు. లేదు, అది ప్రజలు మన మీద అసంతృప్తిగా ఉన్నారు, అసంతృప్తి ఏమంటారు ఎన్నికల రూపంలో బయటపడితే నాయకుల్లో కూడా అది అసంతృప్తికి కారణమవుతుంది. కాబట్టి క్షేత్రస్థాయిలోని వ్యవస్థలను ఉపయోగించి ప్రజా తీర్పును మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని అధికార కూటమి భావిస్తే వ్యవస్థల్ని అట్ పీక్స్ వరకు వాడతారు. సో ఏం జరగబోతుందో చూడాలి, బట్ ముహూర్తం అయితే ఫిక్స్ చేస్తూ ఉన్నారు.